వేల కొద్ది బాటిళ్లను తయారు చేసి ఆ బాటిళ్లలో నకిలీ మద్యాన్ని నింపి దానికి కేరళ బ్రాండ్ అన్న ఏదో ఒక బ్రాండ్ ని నామకరణం చేసి నేను మనవి చేస్తున్నాను, అన్న తమ్ముళ్ళు దయచేసి మీరు మద్యం బాటిల్ కొనుక్కునేటప్పుడు అది కల్తీ మద్యం వస్తుంది. ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం వస్తుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనలో ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ కల్తీ మద్యం వస్తుంది. మీరు జాగ్రత్త. తాగిన మైకంలో, తాగే ఉత్సాహంలో మీరు ఏం మందు తాగుతున్నారో, అది ఏం బ్రాండో, ఎలా తయారవుతుందో దయచేసి తెలుసుకోమని నేను నా సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా. జాగ్రత్త. చంద్రబాబు నాయుడులో మాయలో మీరు పడ్డారు. ఎలక్షన్ ముందు పడ్డారు. ఆయన మాయ మాటలు నమ్మారు. ఆయన మాయ మాటలు నమ్మే ఆ రోజున ఓట్లు వేసి ఉంటారు. జాగ్రత్త అంటున్నాను. మీ ప్రాణాలు జాగ్రత్త. ఇప్పటికే వందల కొద్ది ప్రాణాలు పోయినాయి. లక్షల కొద్ది ప్రాణాలు పోతే, ఒక్క ప్రాణం పోతే, ఒక యజమాని చనిపోతే, ఒక్క యజమానికి సంబంధించి 4 కుటుంబ సభ్యులంటే కోట్లాది మంది ప్రజలు నష్టపోతారు, రోడ్ల పాలవుతారు, కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతాయి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు, ఉద్యోగాలు రాక ఇంకా ఇంట్లో ఉంటున్న కుర్రవాళ్లు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన ఇస్తానన్న స్కీములు ఏమీ ఇవ్వకుండా ఈ రోజు ఆటో వాళ్ళకి స్కీమ్ ఏదో పెట్టానని చెబుతున్నాడు. సిగ్గుపడాలి కదా.